అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు నియోజకవర్గంలో పేదల ఇళ్లను ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా కూల్చివేసింది. పశ్చిమ గోదావరి జిల్లా మండల కేంద్రమైన పాలకోడేరులోని ఏఎస్ఆర్ నగర్లో ప్రత్యేక పోలీసు బలగాల మోహరింపు మధ్య పేదల ఇళ్లను కూటమి ప్రభుత్వం కూల్చివేసింది. ప్రస్తుతం మనం పాలకోడూరులో ఏదైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఏదైతే విధ్వంసంతో ఏదైతే ఎమ్మెల్యేకి సంబంధించిన రఘురామకృష్ణరాజు సూచనలతో కూడా ఇక్కడ నిరుపేదలకు సంబంధించినటువంటి నివాసాలు ఏదైతే కూల్చేశారో అక్కడ ఉన్నటువంటి నివాసాలు వదులుకున్నాం. పాలకోడూరుకి సంబంధించినటువంటి బాధితులు కూడా ఉన్నారు. ఇక్కడ వీడితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. అమ్మా చెప్పండి, అసలు ఎలా ఉంది? అసలు మీ పరిస్థితి ఎన్ని రోజుల నుంచి బాధలు పడుతున్నారు? మేము డిసెంబర్ నెల నుంచి పడుతున్నాం సార్. డిసెంబర్ 17వ తారీఖు నుంచి మమ్మల్ని టార్చర్ పెడుతున్నారు సార్. కూర్చుని కూడా నుంచి నీళ్ళు తాగనివ్వట్లేదు సార్. మాకు అసలు నిద్రలో కూడా ఉండట్లేదు. మేము కూలి పని చేసుకునే వాళ్ళం సార్. కూలి పనులు పోగేసుకుని మేము కేసు వేసుకుంటే సార్ ఆ కేసులు కోర్టులో ఉన్నా సరే ఇల్లు పడగొట్టేశారు సార్. 1986 నుంచి 130 కుటుంబాలు ఇళ్లు నిర్మించుకుని ఇక్కడ జీవిస్తున్నాయి. వీరిలో 35 కుటుంబాలకు ప్రభుత్వ లేఅవుట్లలో స్థలాన్ని చూపించినప్పటికీ కోర్టు కేసు నడుస్తుండటంతో పేదలకు ఆ స్థలాల్ని ప్రభుత్వం స్వాధీనం చేయలేదు. 130 పేద కుటుంబాల ఇళ్లను తొలగించేందుకు 19వ తేదీన ప్రయత్నించిన అధికారులకు బాధితుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురయ్యింది. దీంతో వెనక్కు తగ్గిన అధికారులు జిల్లా అధికారులతో మాట్లాడుకోవాలని, అందుకు అవకాశం కల్పిస్తామని చెప్పి వెళ్లిపోయారు. అందుకు విరుద్ధంగా ఆదివారం తెల్లవారుజామునే బుల్డోజర్లతో అక్కడికి వచ్చి ఇళ్లు కూల్చేశారు. చంద్రబాబు నాయుడు గారు మేము పేదల పక్షాన మేము అధికారంలోకి వస్తే మరి అందరి పక్షాన మేము పనిచేస్తాము. పేదల పక్షాన ముఖ్యంగా మేము మా తోబుట్టువులుగా చూసుకుంటాం. కళ్ళ నీళ్లు రానివ్వం. మేము అభివృద్ధి నడిపిస్తామని చెప్తా ఉన్నారు. మరి ఈరోజు మీ యొక్క పుట్టినరోజు నాడే ఏఎస్ఆర్ నగర్ పాలకోడేరులో పెద్ద గిఫ్ట్ పేదలకి, మరి ఇక్కడ నివసిస్తున్నటువంటి మహిళలకి, ముసలి వాళ్ళకి ఇచ్చినటువంటి గిఫ్ట్ ఏంటంటే ఇళ్లను కూల్చివేయడం. ఇళ్లల్లో నిద్రిస్తున్న వారిని లేపి ఖాళీ చేస్తారా లేక అలాగే కూల్చేయమంటారా అంటూ భయభ్రాంతులకు గురి చేశారు. పేదల ఇళ్ల కూల్చివేత అన్యాయమని వామపక్షాల నాయకులు మండిపడుతున్నారు. అందరికీ కనీసం ఇళ్ల స్థలాలు ఇవ్వకుండానే ఇళ్లు కూల్చివేయడం దుర్మార్గమంటున్నారు. మేము వేసి ఇక్కడ 50 సంవత్సరాలు అయిందండి కొంపలేసి. ఇప్పుడు వచ్చి ఏమీ లేదండి. ఇవాళ వచ్చిందండి పరిస్థితులు మాకు. ఇప్పుడు ఆ వెనకాతల పొట్ట మేము పెట్టాలిపోతే అట్టే మా పొట్ట కడదండి. ఇప్పుడు వెనకాతల బోల్డ్ పోరం పోకుందండి. అవన్నీ లేదు మా ఇళ్ళకే వచ్చిందండి. ఇప్పుడు ఈ కొబ్బరి చెట్లన్నీ ఎవరి పోరం పోక కాదండి. ఈ కొబ్బరి చెట్లు అవన్నీ ఎందుకు తీయలేదండి? మా కొంపలకే వచ్చిందండి. మా కొంపలకు అడ్డం వచ్చినాయా? ఉండి ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తన అహంకార వైఖరితో పేదల ఇళ్లను బలవంతంగా కూల్చారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి వామపక్షాలు. మా అబ్బాయికి కరోనా వచ్చిందండి. కరోనా వచ్చి బాజాయించామండి. బాజాయించిన తర్వాత మళ్ళీ పెళ్లి కుదిరిందండి. బాబుకి పెళ్లి చేసామండి. 2 ఆడపిల్లలండి. ఇల్లు కట్టుకున్న స్తోమత లేక తలం అలాగే ఉందండి. ఇక్కడ తాట గుడిసెలో ఉంటే ఆ గుడిసె కూడా పడగొట్టేశారండి. రోడ్డు మీద పడి ఉన్నామండి తల్లులు పిల్లలను. ఎవరికి అభ్యంతరం లేని చోట పేదలు నివసిస్తుంటే ఇలా కక్ష కట్టడం దారుణమని, మోసపూరితంగా వ్యవహరించడం అధికారులకు తగదని అంటున్నారు. ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఆకివీడు నుంచి పాలకోడేరు వరకు వందలాది పేదల ఇళ్లను దుర్మార్గంగా కూల్చేస్తుంటే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ఇది చూస్తూ ఉంటే మనకే హృదయం ద్రవించిపోతా ఉంది. చాలా హృదయ విదారకమైనటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. పాపం దిక్కుమొక్కు లేనటువంటి వాళ్ళని చెట్టుకొకరిని పొట్టకొకరిని చేసి దుర్మార్గంగా అంటే దాడి చేయడానికి వీళ్ళకి ఎవరు దొరకలేదు. ఈరోజు ఇక్కడ ఎమ్మెల్యే ప్రత్యేకించి ఈ నియోజకవర్గంలో దాదాపు 600-700 ఇళ్ళు మొత్తం 4 మండలాల్లో ఎక్కడ ఉంటే భూస్వాముల పొలాలకు అడ్డం రాకూడదని, లేదా వాళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు అడ్డం కాకూడదని చెప్పని పేదల మీద రకంగా ప్రతాపం చూపడం అనేది తీవ్రమైన విషయం, అమానుషమైన విషయం. తాము ఏళ్ల తరబడి ఇక్కడే ఉంటున్నామని, తమను ఖాళీ చేసి పొమ్మంటే ఎక్కడకు వెళతామని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము ఓట్లు వేసి గెలిపించింది ఎందుకేనా అని ప్రశ్నిస్తున్నారు. అధికార యంత్రాంగం, జిల్లా అధికార యంత్రాంగం నిర్వీర్యం అయిపోయింది. నిర్వీర్యం అయిపోవడం కాదు, వీళ్ళ అధికారాన్ని ఉపయోగించుకుని నిర్వీర్యం చేసేశారు. ఈయన ఇష్టానురాజ్యంగా పోలీస్ యంత్రాంగాన్ని, రెవెన్యూ యంత్రాంగాన్ని గుప్పిట్లో పెట్టుకుని ప్రజల మీద యుద్ధం ప్రకటించాడు ఆయన. ఒక విధంగా చెప్పాలంటే ఈ రఘురామకృష్ణరాజు పేదల పాలిట విలన్ అరాచకాలు కొనసాగుతా ఉన్నాయి. పాలకోడేరులో సుమారు 15 ఎకరాల పోరంబోకు భూమిని పెత్తందారులు ఆక్రమించుకుని తమ పొలాల్లో కలిపేసుకున్నారని, వారి జోలికి వెళ్లే ధైర్యం మాత్రం రఘురామకు లేదని అంటున్నారు కాలనీవాసులు.
సుమారు 40 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏరియాకి సంబంధించి కూడా తమంతా నివాసాలు ఏర్పాటు చేస్తున్నారు. అలాంటి తరుణంలో కూడా ఒకసారిగా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే అధికార యంత్రాంగాన్ని మరి రేపు ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు ఆదేశాలతో కూడా క్షేత్రస్థాయిలో కూడా పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి తమ నివాసాలు కూడా కూల్చేశారని చెబుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వామపక్షాలకు సంబంధించిన నాయకులు కూడా ఒకటే స్పష్టం చేస్తున్నారు. నిరుపేదలకు సంబంధించి నిర్దాక్షిణ్యంగా తొలగించినటువంటి ఇళ్లకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వీరికి ప్రత్యామ్నాయ మార్గంగా ఇళ్లకు సంబంధించినటువంటి నిర్మించాలని చెప్పి వారు కూడా కోరుకుంటున్నారు. లేని పక్షంలో కూడా రానున్న రోజుల్లో కూడా ఉద్యమాన్ని కూడా ఉధృతం చేస్తామని చెప్పి వారు కూడా స్పష్టం చేస్తున్నారు. వీడియో కుమార్తో రాజు, సాక్షి, ఉన్ని జరుగుతుంది.